యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ మాట. యెషయా గ్రంథం 65వ లాస్ట్ మాట చదువమ్మా. ఆకారు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఎండిన ఎముకల లోయ, బాధ లోయ, శ్రమల లోయ, మనుష్యుల బూడిదతో నిండిపోయిన లోయ, ఆ ప్రాంతం వైపుకు కన్నులెత్తి చూడటానికైనా భయపడిన లోయ ఇప్పుడు ఏమైపోయిందంటండి? పశువులు పరుండు మేత స్థలముగా. అలా మారాలి మన జీవితాలు, అలా మారాలి మన కుటుంబాలు. మారాలంటే నీ బ్రతికి ఎవరి చేతిలోనూ పెట్టలేదు దేవుడు. మారాలంటే నిన్ను ఎవరి చేతికి అప్పగించలేదు దేవుడు. మారాలంటే నీ అదృష్టం ఇంకొకరి మీద ఆధారపడి లేదు. మారాలంటే అది నీ చేతిలోనే ఉంది. నీ జీవితాన్ని నువ్వే దేవుని చేతిలో పెట్టడంలోనే నువ్వు దేవుని చేతికి ఒక్కసారి నిన్ను నువ్వు అప్పగించుకుని చూడు. ఆయన కార్యాలు నీ కళ్ళ ముందు కనపడతాయి. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన తండ్రి, మా జీవితం మారాలంటే ప్రభువా, మా పరిస్థితులు మారాలంటే ప్రభువా, ఓటమి పాలైపోయిన మా బ్రతుకులలో గెలుపు ఉండాలంటే ప్రభువా, నాయనా భయాన్ని చూసి